64 రోజులా సార్ 55 డేస్లో ఫినిష్ చేసినట్టయితే డిఓపి గారితో స్వామిమాల వేయిస్తానని మొక్కుకున్నారు. ఇదేం మొక్కో నాకు అర్థం కాలేదు. ఈయన ఫినిష్ చేస్తే ఆయనతో మాల వేయించడం, పాపం ఆయన వేసుకొని కూడా వచ్చేసాడు. విశ్వనాథ్ గారు గ్రేట్ అండి మీరు నిజంగా. ఓకే, మళ్ళీ జోక్స్ అపార్ట్, 3 generations ఇదే ఇండస్ట్రీలో ఉండడం అంటే మా గురించి కాదు నేను మాట్లాడేది. నారాయణ దాస్ గారు, సునీల్ గారు అండ్ జాన్వి. సో వెరీ గ్రేట్, అమేజింగ్. అండ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ 3 generations నేను వర్క్ చేయడం. నేను నారాయణ దాస్ గారి మూవీస్కి చేశాను ఆయన ఉన్నప్పుడు, సునీల్ గారి వర్క్స్కి చేశాను, అండ్ నౌ జాన్వి ఆల్సో. ఈ ముగ్గురులో నచ్చేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ముగ్గురు నారాయణ దాస్ గారు వస్తున్నారంటే వణుకు మాకు అసలు. అందరం ప్రిపేర్డ్గా అంత రెడీగా ఉండేవాళ్ళం. సేమ్ విత్ సునీల్ గారు, హీ సో ఆథెంటిక్. అండ్ సేమ్ సునీల్ గారి ఇంకొక మనం ఒక 10 times వేసుకున్నట్టయితే ఇదిగో ఎదురుగా కూర్చొని ఉంది జాన్వి. అంటే షీ నోస్ వాట్ షీ వాంట్స్ టు గెట్ డన్ అట్ ద టైమ్ దట్ షీ వాంట్స్ ఇట్ టు బి డన్. దట్ ఈస్ ఇట్, అంతే. ఆ క్వాలిటీ వచ్చినటువంటి జాన్వికి హార్టీ కంగ్రాచులేషన్స్. మీకు ఇంకా తిరుగులేదు అంతే. ఇక మీరు టేకప్ చేశారు కాబట్టి కుబేరా డబ్బులు వచ్చాయి, ప్రేమ అంటే డబ్బులు వచ్చేస్తాయి, అంతే. సేమ్ టు సేమ్. ఇక సినిమా కథ మీద నవనీత్కి ఉండేదే ప్రేమంటే. నేను ఇలా ఒక్కొక్కళ్ళని చెప్తుంటాను, ఇక్కడి నుంచి మీరు ప్రేమ అంటే రిపీట్లో వెళ్తూ ఉండాలి, ఓకేనా? ఎస్. కెమెరా మీద విశ్వనాథ్ గారికి ఉండేదే ప్రేమంటే, రాఘవేంద్ర గారికి ఎడిటింగ్ మీద ఉండేదే, అరవింద్కి ప్రొడక్షన్ ఆర్ట్ మీద ఉండేదే, పీటర్కి డబ్బింగ్ మీద ఉండేదే, మమ్మల్ని చంపుకు తినడానికి దేవుడా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక్కొక్క డైలాగ్ 10 సార్లు చెప్పాడు. అలా కాదు, కొంచెం ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సినిమా మీద ఉండేటువంటి ప్యాషనే. ఎవరున్నారు అక్కడ? వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, కలెక్టివ్. అలాగే ఆదిత్యకి ఒసామా మీద ఉండేది స్వామియే శరణమయ్యప్ప. ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్రని నేను మీకు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నాము. మా సినిమాలో ఒక క్యామియో రోల్ చేసినటువంటి రమేష్. ఇతను సునీల్ గారి డ్రైవర్, సునీల్ గారికి పర్సనల్ డ్రైవర్. ఈ సినిమా ఎవరైనా సరే ఒక సినిమాతో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తారు, కానీ ఇతను ఫస్ట్ సినిమాతో క్యామియో చేశాడు రమేష్. ఇప్పుడు రమేష్ హీరోయిన్ పేరు కరెక్ట్గా చెప్తాడు. హీరోయిన్ పేరు ఆదిత్య ఆనంది, సారీ ఆనంది ప్రియదర్శి గారు. అక్కడ బ్రౌన్ షర్ట్ హైపరాది. మన రాంప్రసాద్ పేరు మర్చిపోయా. ఓకే, ఇట్రా. సరే, ఇప్పుడు నీ స్పీచ్. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలా నువ్వు ఈ వేషం కోసం? సునీల్ నారాయణ గారికి థ్యాంక్ యూ, జానీ మేడం గారికి, పుష్కర్ రామ్మోహన్ సార్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మెరుగు. రమేష్ నీ డెబ్యూ అయిపోయింది, ఎల్లో ప్రీ రిలీజ్లో కలుద్దాం మళ్ళీ. రేపు ఇతన్ని హీరోగా పెట్టి సినిమా వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, మామూలుగా లేదు అసలు. అలాగే మా లిరిక్ రైటర్స్ శ్రీమణి గారికి, కాసర్ల శ్యామ్ గారికి, సనారే గారికి, అంతేనా ముగ్గురు, ఆల్ ద 3 లిరిక్ రైటర్స్కి పాటల మీద ఉండేదే. మ్యూజిక్ని అమితంగా ప్రేమించేటువంటి లియోన్ జేమ్స్ గారికి ఉండేది. ఓకే, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసాము. ఓకే, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది, 84 years కానీ వెరీ యంగ్. ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది? చాలామంది అన్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? మీకు సంగతి చెప్పాలి ఇవాళ. నేను మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 వరకు బతికింది. ఓకే, మా పెద్ద మామయ్య గారు 99 ఏళ్ళు, స్టిల్ వర్కింగ్ అడ్వకేట్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇప్పటికి కూడా అడ్వకేట్, హీ గోస్ టు ద కోర్ట్. నన్ను ఎవరు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి? అది సంబంధమే లేదు అసలు. మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు, మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది. అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది, మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ప్రేమ. సో ప్రేమ అంటే ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అంటే
నేను ఇది అతిశయోక్తి కాదు, కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి, తెలుగు టెక్నీషియన్స్కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు. ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు. అది మనం చూసాం మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కూడా. ఇంటర్నేషనల్ మీడియా జపాన్ నుంచి, అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని. అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా, అసలు టాప్ క్లాస్. అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ అంటే. అండ్ అలాగే ఫైనలీ ఈ సినిమా, నవనీత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు. సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు. మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీకు హాల్ టికెట్ నంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారా, కనిపించిందా లేదా, మనం ఉన్నామా లేదా, అప్పుడు ఎలా ఉంటుంది గుండె? అలా ఉంటుంది అనమాట నవంబర్ 21 రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగు. ముఖ్యంగా ఈ సినిమాని తీసినటువంటి డైరెక్టర్కి, అందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి, ప్రొడ్యూసర్కి ఇదే ఫీలింగ్లో ఉంటారు. కానీ అక్కడ మీకు అందరికీ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అందరి హాల్ టికెట్ నంబర్ ఒకటే. అందరూ కలిసి ఆ హాల్ టికెట్ నెంబర్ కోసమే చూస్తుంటారు. మనది వచ్చేయాలి, ఫస్ట్లో రావాలి అని ఎవరి కోరికైనా అదే. అయితే సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ దాన్ని ఆదరిస్తారు. అండ్ ఈ సినిమాని కూడా మీరు అంతే ప్రేమిస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా పేరే ప్రేమంటే. అమ్మయ్య, ఈ మాత్రం వైరల్ చేస్తే చాలు మనం. ప్రేమంటే రిలీజింగ్ ఆన్ నవంబర్ 21. గట్టిగా చెప్పండి, నవంబర్ 21 తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆది గారు కూడా చెప్పారు మనకి నెగటివ్, ట్రోలింగ్ వీటన్నిటి గురించి. అయితే క్లాస్కి రానటువంటి